2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. తల్లి బస్టాండ్లో వదిలిపోతే తల్లి ఎక్కడుందో తెలియక ఆ కుర్రాడు, ఆ 15 నెలల బాబు ధనుష్ ఆ బస్టాండ్ అంతా అమ్మా 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 అంటూ ఏడుస్తూ వెతుకుతున్న ఈ వీడియో ఇవాళ మధ్యాహ్నం నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో కనిపించిన దృశ్యం. ఒక్కసారి ఈ దృశ్యం వెనుకున్న అసలు కథ తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది. ఏ కన్న తల్లి కూడా చెయ్యని ఒక దుర్మార్గమైన పని చేసింది ఆ తల్లి, ఈ బాబు తల్లి. వీడి పేరు ధనుష్. ఈ బాబు 15 నెలల వయసు ఉంటుంది. ఈ ధనుష్తో కలిసి ఉదయం హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చింది ఆ తల్లి. ఆమె పేరు నవీన. సాధారణంగా ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళ పేర్లను మేము ఎక్కడ రివీల్ చేయం, కానీ ఈ తల్లి పేరు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఒక తల్లి ఏ కొడుక్కి ఇంత అన్యాయం చేయదు. 15 నెలల పసిబిడ్డను ఆకలితో బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోవాలన్న ఆలోచన చేయదు. ఆమెను తల్లెనాలా రాక్షసనాలా మీరే నిర్ధారించండి. ఒక్కసారి స్క్రీన్లో చూడండి, మీకు 2 బాక్సులు కనిపిస్తున్నాయి. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో కుర్చీ మీద బాలుని, తన కొడుకును వదిలేసిన ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మీరు రైట్ సైడ్ చూస్తున్న బైక్ మీద ఒక మహిళ కనిపిస్తుంది కదా, ఆ బండి మీద తన ప్రియుడితో కలిసి పారిపోయే ప్రయత్నం చేసింది. ఒకవైపు కొడుకు తల్లి కోసం ఆర్టీసీ బస్టాండ్లో వెతుకుతుంటే, నల్గొండ బస్టాండ్లో వెతుకుతుంటే, మరోవైపు నవ్వుతూ ఏమాత్రం బాధ లేకుండా కొడుకును వదిలేసి ప్రియుడితో కలిసి బైక్ మీద వెళ్ళిపోయింది. నిజంగా ఈ కథ వెనుకున్న అసలు నిజాలు తెలిసిన గుండె ద్రవించిపోతుంది. నిజంగా బాధ కలుగుతుంది. నిజంగా అసలు తల్లి అంటారా ఏమని? కొడుకును, ప్రియుడి కోసం కొడుకుని అనాథన చేసి బస్టాండ్లో వదిలేసి వాడి భవిష్యత్తు ఏమనుకుంది? వాడిని బిచ్చగాడిగా మార్చాలనుకుందా? అసలు ఎందుకు తీసుకొచ్చింది అక్కడ వరకు? కథలోకి వెళ్తే నవీన హైదరాబాద్లో ఉంటుంది. ఒక్కసారి చాలా క్లియర్గా వినండి కథ. నవీన హైదరాబాద్లో ఉంటుంది. అమ్మగారికి ఆన్లైన్లో చాటింగులు, ఇన్స్టాగ్రామ్లో మీటింగులు అంటే చాలా ఇష్టం. నవీన హైదరాబాద్లో ఉంటూ ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్షిప్లు మొదలుపెట్టింది. ఆ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్లో నల్గొండ నుంచి ఆ బైక్ మీద కనిపిస్తున్న ఓ బ్లాక్ టీషర్ట్ అతను ఉన్నాడు కదా, అతడు తగిలాడు. నల్గొండ నుంచి రోజు ఆమెతో చాట్ చేయడం మొదలుపెట్టాడు, ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య అఫైర్ కుదిరింది. ఇది లవ్ కాదు, అఫైర్ కుదిరిన తర్వాత సరే, అతన్ని కలవాలనుకుందో, అతన్ని ఇష్టపడిందో, కొడుకును తీసుకొని ఎందుకు రావాలి నల్గొండకి? ఉదయమే కొడుకుని 15 నెలల ధనుష్ని వెంటేసుకున్న నవీన కొడుకును తీసుకొని నేరుగా నల్గొండ బస్టాండ్లో దిగింది. హైదరాబాద్ నుంచి బస్ ఎక్కి నల్గొండ బస్టాండ్లో దిగి ఆ సీన్లో చూడొచ్చు. బస్టాండ్లో కొడుకును వదిలేసిపోయిన సీన్ కూడా చూడొచ్చు. నల్గొండ బస్టాండ్లో దిగి బాబుని, అక్కడ వేరే తల్లి ఎవరో తన కూతురుతో బిడ్డతో అక్కడ బస్ ఎక్కడానికి రెడీగా ఉంది. ఆమె పక్కనే ఈ బాబును కూర్చోబెట్టి ఒక చిప్స్ ప్యాకెట్ కొని వాడి చేతిలో పడేసి అక్కడి నుంచి జంప్ అయిపోయింది. తల్లి కోసం బస్ స్టాప్లో ఏడుస్తూ ఆ కుర్రాడు వెతకడం మొదలుపెట్టాడు. వెతుకుతూనే ఉన్నాడు, అమ్మా 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 అని వెతుకుతూనే ఉన్నాడు. మీరు చూస్తున్నారు విజువల్లో, ఇది ఆర్టీసీ బస్టాండ్లో సీసీ కెమెరా విజువల్. వెతుకుతూనే ఉన్నాడు. ఈలోపు ఆ బాబుని ఎవరు పట్టించుకోకపోవడంతో ఒక బ్లూ కలర్, ఇక్కడ చూస్తున్నారు బ్లూ కలర్ షర్ట్ అండ్ జీన్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తి వచ్చి బాబుని గమనించాడు. ఎవరి బాబు ఇలా ఒంటరిగా తిరుగుతున్నాడు, ఈ బాబుకు తల్లి ఎవరంటూ మొదట ఆ పాపతో, లేడీతో కూర్చుని ఆమె దగ్గర తీసుకొచ్చి ఆమెను అడిగాడు, ఈ బాబు మీ బాబా అని. కానీ ఆమె మా బాబు కాదు, కానీ ఎవరో ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయారని ఈ విషయాన్ని అతనికి చెప్పింది. దీంతో అతను నేను వాళ్ళ తల్లిని వెతుకుతానని చెప్పేసి బాబుని ఆమెకు అప్పచెప్పాడు. ఆ పాపను ఎత్తుకున్న ఆ తల్లికి, ఆ తల్లి పేరేంటో తెలియదు, ఆ మహాతల్లి పేరు, ఆ తల్లికి అప్పచెప్పేసి ఆమె ఈ బాబు తల్లి, ధనుష్ తల్లి కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఎంత వెతికినా ధనుష్ తల్లి దొరకలేదు, కనీసం ఆచూకలేదు. కట్ చేస్తే ఏం చేయాలో తోచని పరిస్థితి. వెంటనే అతను తన మొబైల్ ఫోన్ తీసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం ఆర్టీసీలో, అదే బస్టాండ్లో ఉండే
అధికారులకు కూడా సమాచారం ఇచ్చాడు. ఈ సీన్ అంతా క్లియర్గా మీరు ఈ సీసీ కెమెరాలో విజువలైజేషన్ అవుతుంటే చూడొచ్చు. ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చాడు, చేతిలో ఫోన్తో పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు. పోలీసులు వచ్చారు ఒకవైపు నుంచి, ఈలోపు ఆర్టీసీ అధికారులు వచ్చి బాబును చేరదీసి నేరుగా వాళ్ళ సీసీ కెమెరా ఆఫీస్కి తీసుకెళ్లారు. ఒకసారి సీసీ కెమెరా ఆఫీస్లో ఏం జరిగిందో చూద్దాం. సీసీ కెమెరా ఆఫీస్కి తీసుకెళ్తే సీసీ కెమెరాలో ఆ తల్లి ప్రియుడితో కలిసి బండి మీద పరారైతున్న ఫోటో దొరికింది. ఈ ఫోటోను చూడగానే ఆ బాలుడు అమ్మా మమ్మీ 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 అని ఏడుస్తున్నాడు. ఒకసారి అంబియన్స్ కూడా మా దగ్గర ఉంది, అతను ఏడుస్తున్న అంబియన్స్ కూడా మీరు ఒకసారి వినొచ్చు, ఒకసారి వినండి. విన్నారు కదా ధనుష్ ఏడుస్తున్న ఆ శబ్దాన్ని, మమ్మీ అని చెప్తున్న మాటని. మమ్మీ బండి మీద పోతుంది, మా మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆడికి తెలియదు పాపం, వాడి జీవితాన్ని నాశనం చేసి బస్టాండ్లో ఒక కుర్చీలో పడేసి వాడి లైఫ్ని వాడిని అక్కడ వదిలించుకొని ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది తల్లి అని. ఈ మాట చెప్పాలంటే కొంచెం గుండె బరువెక్కుతోంది, కోపం వస్తుంది, బాధ కలుగుతోంది. వాడిని అక్కడ వదిలేసి 15 నెలల బాబుని అని మాట్లాడడం రాదు, అమ్మ అని పిలవడం తప్ప మరో మాట రాదు ధనుష్కి. వాడి పేరు చెప్పాలనిపించింది, ఎందుకంటే లైఫ్ టైంకి ఆ సంఘటన వాడు గుర్తుండాలి. ఈ వీడియో రూపంలో మాట రాదు. ఆ తల్లి మమ్మీని చూసి మమ్మీ అని ఏడుస్తుంటే నాకే దుఃఖం వస్తుంది ఇక్కడ ఉంటే. ఏ తల్లి అయినా ఇలా చేస్తుందా? ఏ తల్లి అయినా ఇలా చేస్తుందా? హైదరాబాద్ నుంచి ప్రియుడు కోసం, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడు కోసం హైదరాబాద్ నుంచి 15 నెలల బాబులు ఎత్తుకొని వచ్చి నల్గొండ బస్టాండ్లో దిగి వాడి చేతిలో ఒక చిప్స్ ప్యాకెట్ పెట్టేసి ఆయన అక్కడ కుర్చీలో వదిలేసి అన్ని వదిలించుకొని అటు నుంచి ప్రియుడిని పిలిచి ప్రియుడి బండి మీద నల్గొండ బస్టాండ్ నుంచి పరారైపోయి ఆ తల్లి. నల్గొండ పాత బస్తీకి చెందిన ఈ కుర్రాడు, నల్గొండ ఓల్డ్ సిటీకి చెందినవాడి కుర్రాడు ఎప్పుడైతే ఈ మన ధనుష్ ఈ బాబు 15 నెలల బాబు తల్లిని గుర్తుపెట్టాడో, తల్లి ఏ బైక్ మీద పోయిందో చూసి ఆ బైక్ నెంబర్ కనిపెట్టారు. ఆ బైక్ నెంబర్ని పోలీసులు చేజ్ చేసి వెంటనే ఆ బైక్ యజమాని అడ్రస్కి వెళ్ళారు. బైక్ యజమాని అడ్రస్కి వెళ్ళిన తర్వాత ఆ యజమాని చెప్పాడు తన బైక్ ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, నా దగ్గర లేదని. ఆ ఫ్రెండ్ ఎవడు, వాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి పోలీసులు ఆరా తీస్తే వీడే, ఈ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నవాడు. వాడికైనా జ్ఞానం ఉండాలి కదా. ఓ 15 నెలల బాబుతో వచ్చింది, తను కోరుకున్న ఆ మహిళ, ఆమె పెళ్ళైనామే. సరే మీకుంటే మీ వాంఛలు తగలడం మీకుంటే ఉండొచ్చు, తీసుకోవడానికి ఆలోచించవచ్చు. కానీ వాడితో పాటు పసిబాబు వచ్చాడు కదా, వాడిని ఏం చేద్దాం, మరి అటువంటి వాడిని ఎందుకు తీసుకొచ్చావని ఆలోచన ఉండాలి కదా. లేచిపోవాలనుకున్నారా లేకపోతే ఇక్కడి నుంచి అదృశ్యమైపోవాలనుకున్నారా అనేది ఎంకసిరి పక్కన పెడితే, సరిగ్గా ఆ బైక్ యజమాని ఇచ్చిన సమాచారంతో ఈ బ్లాక్ టీ షర్ట్లో ఉన్న అంటే ఆ మహిళని బండి మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్న వ్యక్తిని కనిపెట్టారు. అతన్ని కనిపెట్టి అతని ఇంటికి వెళ్ళి 4 తగిలిస్తే ఇద్దరు బయటకు వచ్చారు. అందరూ బయటకు వచ్చారు. నా బాబు 4 తగిలించి ఆ తల్లిని తీసుకొచ్చారు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. మీరు ఫోటోలో చూస్తున్నారు. ఒకసారి మా ఆన్లైన్ లెటర్ అవుతున్న ఫోటో స్క్రీన్లో చూడండి. కానిస్టేబుల్ ఆ బాబుని ఎత్తుకున్నాడు, చేతిలో ఎల్లో బ్యాగ్ పట్టుకున్నాడు. పక్కనే ఎస్ఐ కూడా ఉన్నాడు, ఎస్ఐ సైదులు గౌడ్. ఆ మిగతా వాళ్ళంతా బాబుని రికవరీ చేసిన వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఆ తల్లే. ఆమె ఫోటోకు మాస్క్ వేయొద్దని అనుకున్నాం మేము, ఎందుకంటే ఈ తప్పు ఆమెకి జీవితాంతం గుర్తుకుండాలి. ఈ తప్పు ఆమెకి జీవితాంతం గుర్తుకుండాలి. ప్రియుడితో లేచిపోవచ్చు, లేచిపోయిందేమో, ఇష్టం ఉంటే వెళ్ళిపోవచ్చేమో భర్త ఇష్టం లేకుంటే. కానీ బాబు జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. ఆమె నవమాసాలు మోసి కనిందే. హైదరాబాదులో పిల్లలు దొరక్క సృష్టి అనే ఒక IVF సెంటర్లో పిల్లలు కలిగించడం కోసం స్పెర్మ్ వ్యాపారం చేస్తున్నారు. బిడ్డలు పుట్టట్లేదంటే ఆ బిడ్డలు పుట్టించడం కోసం కృత్రిమంగా బయట నుంచి స్పెర్మ్ తీసుకొచ్చి ఎవరో స్పెర్మ్తో ఇంకొకరికి పిల్లల్ని కలిగిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. బిడ్డల్ని కనడం కష్టమైన రోజులు ఇవి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పిల్లల్ని కనడం అనేది అతిపెద్ద సమస్యగా మారిపోయింది. లక్షలు ఖర్చు పెట్టిన పిల్లలు కనలేని రోజుల్లో తను కన్ని నవమాసాలు మోసి కన్న బిడ్డని 15 నెలల బాబుని ఎలా వదిలేసింది? ఇది తలుచుకుంటేనే నిజంగా చాలా కోపం వస్తుంది. ఎప్పుడైతే ఆ తల్లి పోలీస్ స్టేషన్కి వచ్చిందో, బాబుని పోలీసులు రికవర్ చేశారో, వెంటనే ఆమెను విచారించి హైదరాబాద్లో ఉన్న ఆమెను భర్తని పిలిచారు. ఇంకో ఫోటోలో చూడొచ్చు, ఆమె భర్త వచ్చాడు.
ఆమె భర్త వచ్చి బాబును రికవర్ చేసుకున్నాడు. అతని మొహంలో బాధనో అది అసలు చూస్తేనే మనకే బాధ కలుగుతుంది. అరే భార్య, సొంత భార్య, పోనీ వదిలేసి భార్య అంటే భర్త మీద ఇష్టం ఉందో లేదో పక్కన పెడదాం. కనీసం కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా తల్లికి. తల్లికి కూడా కొడుకును నమ్మలేమా? కొడుకు భద్రత అనే విషయంలో తల్లిని కూడా నమ్మలేమా? నాకు మాటలు రావట్లేదు, చెప్పండి. తల్లిని కూడా నమ్మలేమా కొడుకు భద్రత విషయంలో? తల్లి కొడుకును వదిలేసి వెళ్ళిపోతే ఆ తండ్రి మొహం, ఆ తండ్రి పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. ఇది ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇది సమాచార మార్పిడి కోసం, సరైన సమాచార మార్పిడి కోసం ఏర్పడిన సోషల్ మీడియా వ్యవస్థలు. ఈ వ్యవస్థల్లో సరైన సమాచారం, నిజమైన సమాచారం తెలుసుకోవాలి. అసలు వాళ్ళెవరు, నకిలీ వాళ్ళెవరు, మాయగాళ్ళెవరు, మోసగాళ్ళెవరు అనేది కనిపెట్టాలి. ఎవడో ఊరవతర హైదరాబాద్కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రియుడు నచ్చిన ఆమెకి ముక్కుమొహంలే తెలియని ప్రియుడు, జీవితాంతం భరిస్తానని, జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటానన్న భర్త మాత్రం నచ్చదాను. సరే, నచ్చకపోతే నచ్చకపోయాడు, కానీ బిడ్డను చంపేయాలనుకోవడం ఏంటి, బిడ్డను వదిలించుకోవాలనుకోవడం ఏంటి? ఇంతకుమించి ఇక్కడ నాకు మాట్లాడాలనిపిస్తలేదు. మీరేమనుకుంటున్నారు ఈ తల్లి చేసిన పని గురించి? మీరేమనుకుంటున్నారు ఈ తల్లి తీసుకున్న నిర్ణయం గురించి? మీరేమనుకుంటున్నారు ఈ తల్లి చేసిన తప్పు గురించి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.